చాలామంది పూజా సమయంలో కొబ్బరికాయలు కొట్టినప్పుడు, ఆ కొబ్బరి ముక్కలకి తప్పకుండా ఎట్టి పరిస్థితిలో కొబ్బరి ముక్కలకి కుంకుమ బొట్టు పెట్టాలా? కొబ్బరికాయలు కొట్టకముందు కుంకుమ బొట్లన్నీ పెట్టి కొబ్బరికాయలు కొట్టాలా? అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అట్లాంటి రూల్స్ ఎక్కడా లేవండి. అది చాలా పూర్ణఫలము, చాలా పరిశుద్ధమైనటువంటిది గనుక మీరు డైరెక్ట్‌గా అంటే దేవుని దగ్గర కొట్టొచ్చు. దానికి బొట్లు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత అది ఓపెన్ చేసి అంటే కొట్టిన తర్వాత కూడా మొక్కలకి ఎక్కడ కుంకుమ బొట్టు పెట్టాలన్నదైతే ఎక్కడ లేదండి. అంటే ఇక భక్తులు మరీ ఫోర్స్ చేస్తుంటే పూజారులు పెడుతున్నారు. గుళ్ళో పెడుతున్నారు గదా అని చాలామంది చెప్తున్నా గూడా, ఇక భక్తులు ఫోర్స్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అర్చకులు పెడుతుండ్రే తప్ప అట్లాంటి రూల్స్ ఎక్కడా లేవండి. నైవేద్యం పెట్టడానికి కుంకుమ బొట్టు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కొబ్బరికాయ కొట్టాలన్నా గూడా వాటికి అన్ని బొట్లన్నీ పెట్టి కొట్టాల్సిన అవసరం అయితే లేదు. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.